ఆదిలాబాద్లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. మరమ్మతులకు నోచుకొని ఆదిలాబాద్ తొరవడ బ్రిడ్జి దీనికి సంబంధించి చాలాసార్లు కూడా అమ్మానిస్లో ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి, దానికి ముందస్తుగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నెలలు గడుస్తున్నా కణితి చూడనటువంటి అధికారులు, జిల్లా కేంద్రానికి నిలిచిపోయిన రాకపోకలు, కాలినడకన బ్రిడ్జ్ దాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు అధికారుల తీరుపై వాహనదారులు తీవ్రంగా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మహిళలు, వృద్ధులు, పిల్లలు అనేటటువంటి వయోలింగ భేదం ఏమీ లేకుండా అందరూ కూడా ఇబ్బందులు పడుతూ తమ ప్రయాణాన్ని సాగిస్తున్నటువంటి దుస్థితి తరోడా బ్రిడ్జ్ పైన నెలకొని ఉన్నటువంటి నేపథ్యం. అదే సందర్భంలో ఇవేమీ తమకు పట్టవు, కేవలం తమ వ్యాపారానికి సంబంధించినటువంటి స్వార్థము, తమ ధనార్జనే ధ్యేయంగా కొంతమంది వ్యక్తులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు మనం చూడవచ్చు, కెమెరా పర్సన్ నర్సింగ్ మనకు ఆ దృశ్యాల్లో చూపిస్తున్నారు. ఇక్కడ తరోడా బ్రిడ్జికి సంబంధించినటువంటి దుస్థితి ఈ విధంగా ఉండి జనాలకు సంబంధించినటువంటి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నటువంటి నేపథ్యాన్ని సైతం పట్టించుకోకుండా ఇదే తరోడా వాగుకు సంబంధించినటువంటి ఇటు ఎగువ ప్రాంతంలో కావచ్చు, అటు దిగువ ప్రాంతంలో కావచ్చు, అంటే జనాలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, పర్యావరణ సమతుల్యత కావచ్చు, ఇవేమీ తమకు పట్టవు అనేటటువంటి విధంగానే వ్యవహరిస్తున్నటువంటి కొంతమంది ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులు అక్కడ మనం చూడవచ్చు. అంటే ట్రాక్టర్లు ఒక వరుస క్రమంలో ఇసుక లోడ్లతో వస్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మనం అక్కడ చూసినట్లయితే జేసీబీ కూడా అక్కడ ఉన్నటువంటి నేపథ్యం. అంటే జేసీబీతో ఇసుకను తోడి లారీలలో, టిప్పర్లలో ఇక్కడి నుండి అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క తరోడా బ్రిడ్జి వద్దనే, అది కూడా అంతర్రాష్ట్ర రహదారి అయినటువంటి ఈ మార్గానికి కేవలం కనుచూపు దూరంలోనే ఉన్నటువంటి డిస్టెన్స్లోనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సంబంధిత రెవెన్యూ వాళ్ళు కావచ్చు, మైనింగ్ అధికారులు కావచ్చు, లేదా పోలీసులు కావచ్చు, వీళ్ళెవరు కూడా ఈ యొక్క పరిస్థితిని పట్టించుకోకపోవటము, దానికి కారణం ఏంది అనేటటువంటి విషయంలో చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నప్పటికీ కూడా జనాలకు సంబంధించినటువంటి కోణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా అంటే చిన్న విషయాల్లో, సాధారణ జనాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎన్నో నియమ నిబంధనలు చదివి వినిపించేటటువంటి అధికారులు ఇక్కడ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి తరోడా వాగు వద్ద నడుస్తున్నటువంటి ఈ యొక్క ఇసుకకు సంబంధించినటువంటి ఏదైతే అక్రమ రవాణా ఉందో ఈ విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేటటువంటిది చాలా రకాల ప్రశ్నలకు దారితీస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంబంధిత అధికారులు కావచ్చు, లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిపైన దృష్టి సారించి తక్షణమే ఈ యొక్క ఇసుక మాఫియాకు సంబంధించినటువంటి విషయంలో తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా వీటిని నిరోధించడానికి అవసరమైనటువంటి చర్యలను తీసుకోవడం, అలాగే పర్యావరణ సమతుల్యతను కాపాడటము, అలాగే తరోడాకు సంబంధించినటువంటి ఈ యొక్క బ్రిడ్జ్ కుంగిపోవడానికి నానా రకాలైనటువంటి కారణాల్లో నాణ్యతా లోపం కావచ్చు, మరేదైనా కావచ్చు, కానీ అంటే వాగుకు సంబంధించినటువంటి పర్యావరణ సమతుల్యత లోపం అనేది కూడా పలు రకాల కారణాల్లో ఒకటిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఇటువంటి వాటిని రూపం ఆపేందుకు తక్షణ చర్యలు చేపట్టాలనేటటువంటి డిమాండ్ మాత్రం